స్టూడెంట్స్ వెల్కమ్ టు శివార్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వెబ్ టెక్నాలజీ. ఈ వెబ్ టెక్నాలజీ అనేది మనకి ఫిఫ్త్ సెమిస్టర్ అంటే బీకామ్ కంప్యూటర్ వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్లో సబ్జెక్టు. నెక్స్ట్ అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్స్కి వచ్చేసరికి ఏంటంటే సిక్స్త్ సెమిస్టర్లో వెబ్ టెక్నాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. సో ఈరోజు మనం అసలు వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఎందుకు మనం డెవలప్ చేసామంటే ఓల్డెన్ డేస్లో మనకి ఏంటంటే కంప్యూటర్స్కి మధ్య ఇంటరాక్షన్. సో హ్యూమన్ అవ్వచ్చు, హ్యూమన్ అనే అతను కంప్యూటర్తో ఇంటరాక్షన్, లేదంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఇంటరాక్షన్ అనేది జరిగేది కాదు. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే కమ్యూనికేషన్ జరగటం కోసం మనకి బైనరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది జరిగేది. సో ఆ బైనరీ లాంగ్వేజ్తో కమ్యూనికేషన్ అనేది ఏంటంటే బిలియన్స్ ఆఫ్ కోడ్ అనేది అక్కడ రన్ అయ్యేది. బైనరీ కోడ్ అంటే జీరోస్ వన్స్, బిలియన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అనేవి యూజ్ చేసుకునేవాళ్ళు. సో అది చాలా డిఫికల్ట్గా ఉండటం వల్ల మనకి ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి కంప్యూటర్స్కి మధ్య ఇంటరాక్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ టాపిక్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ ఓల్డెన్ డేస్ అంటే ప్రీవియస్లో మనకి ఏం జరిగేదంటే ద కంప్యూటర్ డోంట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో కంప్యూటర్స్ అనేది ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అనేది జరిగేది కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే కంప్యూటర్స్ రిక్వైర్స్ కోడ్. మనకి ఏం జరిగేది, కంప్యూటర్ అనేవాడికి ఖచ్చితంగా కోడ్ అనేది కావాల్సి వచ్చేది, లేదంటే డైరెక్షన్స్ అంటారు. కోడ్ కానీ డైరెక్షన్స్ కానీ ఖచ్చితంగా కంప్యూటర్స్ కావాలి. దీస్ బైనరీ కోడ్స్ అండ్ కమాండ్స్ అలౌస్ కంప్యూటర్ టు ప్రాసెస్ నీడెడ్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దానికి ఏం జరగాలి, మనకి ఆ బైనరీ కోడ్ కానీ కమాండ్స్ కానీ అవసరం అవుతున్నాయి కంప్యూటర్కి. ఓకేనా? సో ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్కి ఏం జరుగుతుందంటే బిలియన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ ఆర్ ప్రాసెస్డ్. ఒక్క సెకండ్కే మనకి ఏం జరుగుతుందంటే ప్రతి సెకండ్కి మనకి బిలియన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. సో అది బైనరీ లాంగ్వేజ్ కదా. సో అందుకని ఏం జరుగుతుంది, ఇది చూడండి ఇక్కడ బైనరీ కోడ్ అని రాసాం. ఖచ్చితంగా ఏం కావాలంటే వన్స్ అండ్ జీరోస్, బిలియన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ యువర్ ఎబిలిటీ టు పోస్ట్ యువర్ లేటెస్ట్ పిక్చర్స్ ఆన్లైన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో ఏదైనా పిక్చర్ అనేది లేటెస్ట్గా వచ్చిందని అప్డేట్ చేయాలి, లేటెస్ట్గా ఉన్న వాటిని పోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇంత ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. సో అలా జరిగినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఎదురైతే మనకి ఏంటంటే ఈజీ వేతో మనం ఆన్లైన్లో పోస్ట్ చేయాలి. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈజీగా పోస్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిందే ఈ వెబ్ టెక్నాలజీ అనేది. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, వెబ్ టెక్నాలజీ రిఫర్స్ టు ద మీన్స్ బై విచ్ కంప్యూటర్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంట, కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేట్ అవ్వాలి ఒకదానితో ఒకటి, ఈచ్ అదర్ యూజింగ్ ద, దేన్ని యూజ్ చేసుకుంటున్నాయంటే ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్, అదేవిధంగా మల్టీమీడియా ప్యాకేజెస్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనకేంటంటే ఈజీగా ఇంటర్నెట్తో ఇక్కడ కమ్యూనికేట్ అనేది అవుతున్నాం. సో ఇంటర్నెట్ని బేస్ చేసుకొని ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాం. సో అదేవిధంగా పర్సన్ అనే అతను కంప్యూటర్తో కమ్యూనికేట్ అవటం అనేది ఈజీగా జరుగుతుంది. సో మార్కప్ లాంగ్వేజ్ అనేది మల్టీమీడియా ప్యాకేజెస్ అనే వాటిని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇట్ గివ్స్ అస్ ఏ వే టు ఇంటరాక్ట్ విత్ హోస్టెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ వెబ్సైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇక్కడ హోస్టెడ్ వెబ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి, దాన్నే ఎలా అంటున్నాం అంటే వెబ్సైట్ అంటున్నాం. సో ఈ వెబ్సైట్ని బేస్ చేసుకొని మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో మనం గ్యాదరింగ్ చేసుకుంటున్నాం, లేదు మన ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ దేని ద్వారా పాసిబిలిటీ అవుతుందంటే ఇక్కడ వెబ్ టెక్నాలజీ ద్వారా. ఒకప్పుడు అది జరగడం చాలా కష్టంగా ఉండేది, ఈ వెబ్ టెక్నాలజీ ద్వారా ఈజీగా మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ వెబ్ టెక్నాలజీ అనేది ఎలా ఉందండి చూడండి, ఎలా ఇంటరాక్షన్ దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి చూడండి. వెబ్ బ్రౌజర్స్. సో ఇప్పుడు వెబ్ బ్రౌజరు, నెక్స్ట్ అదేవిధంగా వెబ్ పేజీ, వెబ్సైట్, వెబ్ సర్వర్ అని ఒక 4 పాయింట్స్ అనేవి మనకు అర్థం కావాలి. అవి అర్థమైతే ఈ డయాగ్రామ్ అర్థమైనట్టే, మొత్తం కంప్లీట్గా దీని గురించి అర్థమైనట్టే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ టెక్నాలజీ అనే దాన్ని నేనేం చేస్తానంటే 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెబ్ డిజైన్గా, సెకండ్ వన్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్గా. వెబ్ డిజైన్ నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటాను. సో క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి చెప్తాను చూడండి. వెబ్ డిజైన్ నే మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ నే బ్యాక్ ఎండ్ అంటాను. సో అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్లోకి వస్తే మీకు వెబ్ బ్రౌజర్లో చూడండి, ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసుకుంటున్నాం అంటే HTML అనేది, CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి, జావా స్క్రిప్ట్ అనేది,
WebGL అనే దాటిని ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కింద వాడుకున్నాను. ఇది చూడండి ఇక్కడ వెబ్ డిజైన్ ఆర్ ఫ్రంట్ ఎండ్, వీటిని మనం ఫ్రంట్ ఎండ్స్ అంటాం. సో దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ముందు ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, వీటిని ఏం చెప్తున్నా అంటే మనం ఫ్రంట్ ఎండ్ అంటున్నాం, అదే విధంగా వెబ్ డిజైన్ అంటున్నాడు. ఓకేనా, అంటే వెబ్ పేజ్ని డిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ వెబ్ పేజ్ అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఏం జరుగుతుందంటే ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని మనకి వెబ్ సర్వర్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ వెబ్ సర్వర్ అనే దాంట్లో మనం ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్ అంటాం వీటిని. PHP అనేది, MySQL, అపాచీ, సర్వర్ మాడ్యూల్స్, ఇవన్నీ అంటే వీటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని వచ్చేసరికి మనం ఫ్రంట్ ఎండ్ అంటున్నాం, దీన్ని వచ్చేసరికి మనం బ్యాక్ ఎండ్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ మీరు అంటే ఇక్కడ PHP మీన్స్ ఏంటంటే పర్సనల్ హోమ్ పేజ్ అంటారు. సో ఇదన్నీ ఫర్దర్ గా క్లాసుల్లో వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వెబ్ బ్రౌజర్ లో మనం డేటా అనేది అడుగుతున్నాం. ఎవరు అడుగుతారు దీన్ని? ఇంకా ఏమంటారంటే క్లయింట్ సైడ్ అంటారు. ఇది వచ్చేసరికి సర్వర్ సైడ్ అంటారు. సో ఈ 4 అర్థమైతే ఈ టాపిక్ క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది జస్ట్ వినండి. వెబ్ బ్రౌజర్ అనే దాంట్లో మనం ఏంటంటే వెబ్ పేజెస్ అని క్రియేట్ చేయాలంటే వీటిని యూజ్ చేసుకుంటాను, ఫ్రంట్ ఎండ్ లో ఉన్న వాటిని. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డేటా గ్యాదర్ చేసుకోవడానికి మనం PHP, MySQL, అపాచీ వీటిని యూజ్ చేసుకుంటున్నాం సర్వర్ సైడ్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 4 టాపిక్స్ అనేది తెలిస్తే ఈ వెబ్ టెక్నాలజీ ఈజీ అవుతుంది. సో ఆ 4 టాపిక్స్ ఏమిటంటే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెబ్ బ్రౌజర్. సో ఇక్కడ రాశాను కదా వెబ్ బ్రౌజర్. లాస్ట్ వన్ వచ్చేసరికి వెబ్ సర్వర్. ఇదిగో చూడండి ఇక్కడ వెబ్ సర్వర్ రాశానా. వెబ్ బ్రౌజరు, వెబ్ సర్వర్ ఈ రెండు మనకి తెలియాలి. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ వెబ్సైట్. సో వెబ్సైట్ అనేది కూడా మనం ఇక్కడ ఆల్రెడీ రాశాను చూడండి. ఇది వెబ్సైట్ అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. నెక్స్ట్ అదే విధంగా వెబ్ పేజ్ అంటే ఏంటో కూడా తెలియాలి. సో ఈ 4 గురించి తెలిస్తే మనకి వెబ్ టెక్నాలజీ అనేది మాక్సిమం అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఏంటంటే ఏదైనా ఇమేజెస్ కావాలి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డెఫినేషన్ కావాలి. సో కంప్యూటర్ డెఫినేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి, ఓకేనా, గూగుల్లోకి వెళ్ళి మనం ఏంటంటే సెర్చ్ బాక్స్ ఒకటి ఉంటుంది. సెర్చ్ బాక్స్లో వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ డెఫినేషన్ అని టైప్ చేస్తారు. సో టైప్ చేయగానే మీకేం జరుగుతుందంటే చాలా పేజెస్ అనేవి వస్తాయి. సో క్లియర్గా మీరు ఒకసారి గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ డెఫినేషన్ టైప్ చేయండి. మీకు చాలా సైట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి కొన్ని పేజెస్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో అది ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఫస్ట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దాని తర్వాత వెబ్ పేజ్ అంటే ఏంటో చూద్దాం. వెబ్ బ్రౌజర్స్ అంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను గూగుల్ క్రోమ్, నెక్స్ట్ అదేవిధంగా మొజిలా ఫైర్ ఫాక్స్, నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అదేవిధంగా మీ మొబైల్స్లో ఉన్న ఏంటంటే UC బ్రౌజరు, ఒపేరా మినీ, వీటినే మనం ఏం చెప్తున్నాం అంటే వెబ్ బ్రౌజర్స్ అంటున్నాం. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా డేటా కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ బ్రౌజర్స్లోకి వెళ్ళి డేటా అనేది బ్రౌజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇట్ ఈస్ జస్ట్ ఏ సాఫ్ట్వేర్ అంటారు, క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ అంటారు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే మనం ఇదేంటి క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు? మనమే. సో యూజర్ అనే అతను ఏ డేటా కావాలో అది ఎక్కడ సెర్చ్ చేస్తాడు? వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేస్తాడు. సో వెబ్ బ్రౌజర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి వెబ్ పేజ్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఇప్పుడు ఏం చేశారంటే వెబ్ బ్రౌజర్లో కంప్యూటర్ డెఫినేషన్ అని టైప్ చేసేసారు. టైప్ చేయగానే మీకేం జరుగుతుందంటే ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వెబ్ పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వెబ్ పేజ్ అనుకుందాం. ఓకేనా, సో ఈ వెబ్ పేజ్ అంటే ఇంటర్నెట్లో ఓపెన్ అవుతుంది. సో ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అని చెప్పేసి కొన్ని బటన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, కలెక్షన్ ఆఫ్ లెటర్స్, కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలా ఉంటాయి మ్యాటర్. దీన్ని వెబ్ పేజ్ అంటారు. ఓకేనా, అంటే ఏం జరగట్లా మనకి మనం టెక్స్ట్ బుక్లో కానీ టెక్స్ట్ పేపర్లో కానీ ఒక పేజ్లో ఏముంటుంది? ఇమేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ C లాంగ్వేజ్ని ఎవరు కనిపెట్టారన్నాం, ఎవరు కనిపెట్టారని చెప్పేసి ఒక బాలగురు స్వామి అనే బుక్ ఓపెన్ చేసేస్తే ఏం జరుగుతుందంటే దాంట్లో అతని ఫోటో, ఏ ఇయర్ అనే మ్యాటర్ రాసి ఉంటుందా? అలాగా ఒక పేజ్లో ఏముంటుంది? డేటా ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను దేంట్లో సెర్చ్ చేశాను? వెబ్ బ్రౌజర్లో నేను సెర్చ్ చేస్తే నాకేం వస్తుంది? వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వెబ్సైట్ అంటే ఏంటో అని చెప్తాను చూడండి. వెబ్సైట్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇది క్లియర్గా చూడాలి, అందుకే వెబ్ పేజ్ ముందు రాశాను. సెట్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే ఒక వెబ్సైట్లో ఏముంటాయంటే మనకి చాలా వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. సో చూడండి వెబ్సైట్ అంటే సెట్ ఆఫ్ వెబ్ పేజెస్. సో క్లియర్గా చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ అంటున్నాడు.
సో వెబ్ పేజెస్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను శివ అంటే ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి www డాట్ నెక్స్ట్ అదేవిధంగా http డాట్ అని చెప్పేసి ఇలా వచ్చేసి మనకి ఏముంటాయంటే sivattutorial.com. సో ఇలా ఉంటుంది ఓకేనా, www.http డాట్ నెక్స్ట్ అదేవిధంగా sivattutorial.com అని ఇట్లా ఉంటాయి. సో వీటిని వచ్చేసరికి వెబ్సైట్స్ అంటారు. ఇప్పుడు ఈ శివ ట్యుటోరియల్ అనే దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ అని ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తానంటే సి లాంగ్వేజ్ అని ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా జావా అని ఇంకొక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాను. PHP అని ఇంకొక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వెబ్సైట్లో మనకి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి ఓకేనా. సో ఇది వెబ్సైట్ అంటే. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం బ్రౌజర్లో జస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి www.http.sivattutorial.com అని టైప్ చేస్తే నాకేం వస్తుందంటే శివ ట్యుటోరియల్ అనే అతనిది మాత్రమే మనకి ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్లో మనకి చాలా వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా నేను కంప్యూటర్ డెఫినేషన్ అని కొడితే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ LI అనేవాడిది, పుల్లై అనేవాడిది, నెక్స్ట్ ఇంకొకటిది X అనేవాడిది, Y అనేవాడిది, అట్లా చాలా మంది వెబ్సైట్స్ అనేవి నాకు డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే కంప్యూటర్ డెఫినేషన్ అనేది ఒక శివ ట్యుటోరియల్ రాశారా కాదు, చాలా మంది రాశారు. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే నాకు బ్రౌజర్లో నేను గనక పర్టికులర్గా ఈ సైట్ అనేది ప్రెస్ చేస్తే నాకేం వస్తుందంటే నా సైట్ అంటే శివ ట్యుటోరియల్స్ అనేది మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా నేను కంప్యూటర్ డెఫినేషన్ అంటే కంప్యూటర్ డెఫినేషన్ ఎంతమంది రాస్తే అంతమంది మనకి పేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ అంటే. సో మళ్ళీ ఒకసారి చూడండి, వెబ్ బ్రౌజర్ సెర్చ్ చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తున్నాము, బ్రౌజ్ చేసుకోవడానికి. వెబ్ పేజ్లో ఏముంటుంది, కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఆర్ డేటా ఉంటుంది. మరి వెబ్సైట్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ వెబ్ పేజెస్, చాలా వెబ్ పేజెస్ అనేవి దాంట్లో లొకేట్ అయి ఉంటాయి. అది సింగిల్ పర్సన్ అవ్వచ్చు, సింగిల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళకి సంబంధించినవన్నీ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా చూడండి వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇక్కడ చూడండి మనకి వెబ్ బ్రౌజర్ అంటే అర్థమైపోయింది ఓకేనా. వెబ్ సర్వర్ అంటే ఏంటో తెలిస్తే సరిపోతుంది. సో వెబ్ సర్వర్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. ఇది కూడా అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మీకు వెబ్ బ్రౌజర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, క్లియర్గా క్లయింట్ సైడ్ కదా. క్లయింట్ అంటే నేను టైప్ చేస్తున్నాను నాకేం కావాలో ఓకేనా. సో కాబట్టి నాకు నా సైడ్ ఉండే సాఫ్ట్వేర్ ఏంటి, వెబ్ బ్రౌజర్. సో ఇది సర్వర్ సైడ్. సర్వర్ సైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను డేటా కావాలని అడిగినప్పుడు ఆ డేటాని నాకు తెచ్చిస్తుంది. సో చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ ఓకేనా. ఇట్ సాటిస్ఫైస్ క్లయింట్ HTTP రిక్వెస్ట్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్. సో www అంటారు, వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. సో వరల్డ్ వైడ్ వెబ్ లో ఏం జరుగుతుందంటే క్లయింట్ అనే అతను, సో ఇక్కడ చూడండి క్లయింట్ అనే అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వెబ్ బ్రౌజర్ లో నేను కంప్యూటర్ డెఫినేషన్ కావాలి అని అడిగినప్పుడు ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని వెబ్ సర్వర్ దగ్గరికి వెళ్ళి వెబ్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చేసి మనకి ఇటువైపుకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, వెబ్ బ్రౌజర్ లో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ క్లయింట్ అంటే వెబ్ సర్వర్ పని ఏంటి, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్, ఇది సాఫ్ట్వేరే. నెక్స్ట్ ఇట్ సాటిస్ఫైస్, ఏం సాటిస్ఫై చేస్తుంది అంటే క్లయింట్ HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. సో ఇదంతా ఫర్దర్ క్లాసుల్లో వస్తాయి. అంటే క్లయింట్ అనే అతను నాకు ఏదో డేటా కావాలని రిక్వెస్ట్ పెట్టాడు, ఇతను డేటా కావాలని రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ కి ఇది రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తుంది. సో క్లియర్ గా చూడండి ఇట్ ఈస్ అంటే సాటిస్ఫై చేస్తుంది. క్లయింట్ అడిగిన డేటాని మాత్రమే తీసుకొచ్చి ఇచ్చేది ఎవరు, వెబ్ సర్వర్ అనేది ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ, ఇప్పుడు ఈ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డయాగ్రామ్ లోకి వస్తే మనకి వెబ్ పేజ్ నేను క్రియేట్ చేయాలి అంటే నాకేం అవసరం అంటే HTML హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. సో ఇప్పుడు మనం ఏదైనా నా గురించి నేను డేటా రాసుకోవాలనుకుంటున్నాను, లేదు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రాయాలి, లేదు పవర్ స్టార్ గురించి రాయాలి, లేదా జూనియర్ NTR గురించి రాయాలి, ఇట్లాగే ఏదైనా ఒక పర్సన్ గురించో లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించో డేటా రాయాలి అంటే ఫ్రంట్ ఎండ్ లో ఆ పేజ్ అనేది క్రియేట్ చేయడానికి నాకు యూజ్ అయ్యేదే ఈ HTML అనేది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదే విధంగా దానికి కొంచెం స్టైల్ అనేది అప్లై చేయడానికి CSS అనేది, అది డైనమిక్ గా పనిచేయడానికి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది, సో WebGL అనేది. సో ఇట్లాగా వీటన్నింటినీ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాను ఓకేనా. ఇదంతా ఫ్రంట్ ఎండ్ మనకు కనిపిస్తుంది, మనకు కనిపించేది వరకే ఇది ఫ్రంట్ ఎండ్ అంటారు, మనకు కనిపించేదాన్నే ఇది తయారు చేయడానికి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లో మనకి లోపల జరిగే ప్రాసెస్ ఏమేంటి అంటే ప్రాసెస్ జరగడానికి ఈ PHP అనేది, MySQL అనేది, అపాచీ అనేది, సర్వర్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MySQL అనుకుందాం. SQL పని ఏంటంటే
ఇప్పుడు నేను అడిగిన డేటాని సెర్చ్ చేసి తీసుకొచ్చే పని సర్వరే ఆ పని చేస్తుంది. అది దేని ద్వారా చేస్తుంది అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ద్వారా, పిహెచ్పి ద్వారా, నెక్స్ట్ అపాచీ ద్వారా. ఇప్పుడు నేను ఏదైనా డేటా అనేది ఇక్కడ క్లయింట్ అనేది డేటా ఇస్తున్నాడు, ఇచ్చిన డేటాని మనకి తీసుకెళ్లి స్టోర్ చేసేది, నెక్స్ట్ స్టోర్ అయిన డేటాని తీసుకొచ్చి ఇచ్చేది, ఇవన్నీ వచ్చేసరికి ఇటువైపు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ డేటా ఇవ్వటం మాత్రమే జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఓవరాల్ గా వెబ్ టెక్నాలజీ గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి HTML